కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ జాబితా పరిశీలన భారత రాష్ట్ర సమితి పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఓటు చోరీకి పాల్పడుతున్నాయని, కేంద్రం నియమిస్తున్న ఆర్ఆర్బి, రాష్ట్రం నియమిస్తున్న టెట్ పరీక్ష తేదీలు ఒకే సమయంలో ఉండటం కారణంగా అభ్యర్థులు నష్టపోతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నట్లు ఆరోపించారు. కింద కాంగ్రెస్ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ దుకాణాలు తెచ్చింది. ఇక ఉండేది మీరు 2 ఏళ్ళే నాయన. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, అన్న మేము ఉండేది ఇక 2 ఏళ్ళు అయితే మా ఇంట్లో పడతారు, అంత ఏదో చదువుకొని పుట్టినప్పుడు. కాబట్టి తేలిపోయిందండి అన్ని. ఒక మైల్ స్టోన్ ఏంటంటే బండి సంజయ్ గారి ఒక కేంద్ర మంత్రి అయ్యుంది కొడుకు తప్పు చేస్తే దాచిపెట్టిన విషయాన్ని డీటెయిల్ గా పోలీసు వాళ్ళు మీరు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి నిగ్గదీసి నిలదీసి అరెస్ట్ అయ్యారు. యువతను పెడదపడుతున్న నేపథ్యంలో ఎవరికి చట్టం చుట్టం కాదు అని చెప్పేసి నిరూపించి ఇవాళ కటకటాల రోజుకి పంపించడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ధైర్యం వారి శక్తి మరొకసారి ప్రదర్శితమైంది. ఇప్పుడు మరి సమయం లేదు చూస్తున్నాను. చేతులు దయచేసి తెచ్చండి, కొంచెం చూపించండి. మీడియా మిత్రులు పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గురుకులాల్లో చదువుకునే పిల్లలంతా కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారు అని చెప్పి ఆయన ఆదిలాబాద్లో ఈ పేద ప్రజల మీద విషం కప్పితే, విషం కప్పిన తర్వాత ఆయన సీదా కోదాడకు వస్తే కోదాడలో ఉండే ప్రజలందరూ ఆయన ఉడికించి కొట్టిందన్న. అది కోదాడ ప్రశస్తి. మీరు బండి సంజయ్ గారి పేరు చెప్తుంది కాబట్టి చెప్తున్నారు, అదర్వైజ్ మన సమావేశం దాని గురించి కాదు. నిజంగా ఈ తెలంగాణకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సార్ యొక్క అవగాహన కార్యక్రమం, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం ఈరోజు కోదాడ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ కార్యకర్తలు, మరి ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు శిక్షణ తగ్గుతుంటున్నారు. మరి ఈ సర్ అనే కార్యక్రమం దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి మరి 2002లో ఉండే ప్రామాణిక ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఆ ఓటర్ లిస్టును బేస్గా తీసుకొని ఈ మ్యాపింగ్ ఇవన్నీ కొత్త ప్రక్రియలు ఈ జనరేషన్కి ఇవన్నీ తెలియకపోవచ్చు. వాటన్నిటిని కూడా పూర్తిగా మేము ముందు అర్థం చేసుకొని మా కార్యకర్తలందరికీ కూడా అత్యంత సరళమైన భాషలో వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేశాము. ఒకవైపు కాంగ్రెస్ మరియు బీజేపీలు రెండు కూడా రాజ్యాంగ సంస్థలైన ఎలక్షన్ కమిషన్ ఇంకా రకరకాల సంస్థలను అడ్డం పెట్టుకొని వాటిని నిర్వీర్యం చేసి రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును మరి చోరీ చేయాలని చూస్తున్న ఈ తరుణంలో మరి బీజేపీ కేంద్రంలో కూర్చొని మరి రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో ఈరోజు భారత రాష్ట్ర సమితి కేవలం తెలంగాణ ప్రయోజనాలను మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. అందుకొరకే ఈరోజు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా మరి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఈరోజు మేమందరం కూడా మా కార్యకర్తలకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నో మెలకువలు ఎన్నో మరి జాగ్రత్తలు చెప్పారు. కార్యకర్తలందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. తప్పకుండా బూత్ లెవెల్ ఆఫీసర్స్ను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తే మరి ప్రతిపక్ష పార్టీల ఓట్లు తీసేస్తే ఎట్టి పరిధిలో ఊరుకునేది లేదు. పెద్ద విప్లవమే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. రాష్ట్రం అగ్నిగుండం అయితే ఆ ఓట్ చోరీ కార్యక్రమం చేస్తే మాత్రం అయినా కూడా మేమందరం కూడా శాంతియుతంగానే మరి ఈ ప్రక్రియ ఆ ప్రక్రియతో మేము కోఆపరేట్ చేయాలని అనుకున్నాము. జూన్ 25 నుంచి అక్టోబర్ 1వ తారీఖు నాడు వరకు అంటే 3 నెలలు జరిగే ప్రక్రియలో నిరంతరం కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ల చుట్టే ఉండాలి. అదేవిధంగా ప్రతి ఓటును కూడా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఓటును కూడా తీసుకురావాలి. కొత్త ఓట్లు నమోదు చేయించాలి. అర్హులు కాని వాళ్ళ ఓట్లు తీసేయాలి, చనిపోయిన ఓట్లు తీసేయాలి. సవరణలు చేసే ఫామ్ 8 ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చేయాలి. ఎన్యూమరేషన్ ఫామ్స్ మన దగ్గరికి రాకపోయినా ఎన్యూమరేషన్ ఫామ్స్ అవసరం అనుకుంటే ఈసీఐ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయినా బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాలనే విధంగా మా కార్యకర్తలందరినీ కూడా తర్ఫీదు చేయడం జరిగింది. మా వాళ్ళందరూ బాగా విన్నారు. తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ కుట్రలను తుత్తునియలు చేసి రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ రక్షిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై తెలంగాణ. ఈ టెట్ ఎగ్జాము అదేవిధంగా మరి ఆర్ఆర్బీ ఎగ్జాము రెండు కూడా ఒకటిసారి పెట్టడం జరిగింది. అనే చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుద్యోగ వ్యతిరేక పార్టీ, నిరుద్యోగుల ఓట్లతోని గద్దెనెక్కిన పార్టీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న పార్టీ. పట్టుమని మరి 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని పార్టీ ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి దాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. అందుకొరకు దిల్సుఖ్నగర్లో అశోక్ నగర్లో ప్రతిరోజు ఉద్యోగస్తులు నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితి లోపల మళ్ళీ వచ్చే 17వ తారీఖు నాడు టెట్ అదేవిధంగా ఆర్ఆర్బీ రెండు ఒకటేసారి వస్తున్నాయి. దయచేసి నేను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఇంకొక ఆదివారం దీన్ని నిర్వహించండి. ఎందుకంటే ఆర్ఆర్బీ మన కంట్రోల్లో లేదు. కేంద్రంలో ఉండే బీజేపీకి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద ఏమాత్రం సోయలేదు. ఇక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. వాళ్ళు కేవలం మాట్లాడే పనిముట్లు కాదు, మాటలు రాని పనిముట్లు మనుషులు మాత్రమే. అందుకని వాళ్ళతో నేను కాదు, లేకపోతే ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయినా పోస్ట్ పోన్ అయి ఉండేది. సో అది కాదు ఇది కాదు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టెట్నే వారి 1 వారం 2 వారాలు పోస్ట్పోన్ చేయాల్సిందిగా నేను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, మరి ముఖ్యమంత్రి ముగ్గురు ఒకటే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అందుకొరకే అధికారులే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా. జై తెలంగాణ.